హలో అండి. హాయ్ చెప్పు అందరికి. హాయ్. మీకు చాలా హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే జస్ట్ బయటకు అవుటింగ్కి వెళ్తున్నాము. కొంచెం రోడ్ సైడ్ షాపింగ్ చేసేసుకొని వచ్చేస్తాము. చాలా మైండ్ రిఫ్రెష్ అవుతుంది నాకైతే అలాగా. సో అందుకని ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు వచ్చారు. సో అందుకని మేము ఏ ప్లేసెస్కి వెళ్తాము, సో ఎలా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా చూసేయండి. ఈ పిల్లలతో ఈ ఎండలో అయితే చాలా చాలా టఫ్ టాస్కే. బట్ చూద్దాము ఎంతవరకు ఎంజాయ్ చేస్తామని. మా అమ్మ హాయ్ చెప్పమ్మా. అందరూ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్. కార్ ఎక్కడం ఆలస్యం. మా పిల్లలిద్దరికీ మంచిగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మా పాప అయితే ముందే పడుకుంది. ఇంకా మా కోడలి పిల్ల అయితే పడుకుందామా వద్దా అని యాక్టింగ్ చేస్తూ నాతో ఆడుకుంటూ ఉంది మంచిగా. సో మా ఇంటి దగ్గర నుంచి అయితే లిటరల్లీ 1 to 1.5 hours జర్నీ పట్టింది. సో మేమైతే ఇప్పుడు చౌమహల్లా ప్యాలెస్కి వచ్చేసాము. చౌమహల్లా ప్యాలెస్ వచ్చేసి మనకి చార్మినార్ దగ్గరలో ఒక వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, 1/2 kilometerలో ఉంటుంది. ఇది మొబైల్ కెమెరా అలో చేయడానికి అని చెప్పేసి స్పెసిఫిక్గా 50 rupees టికెట్ తీసుకోవాలంట. సో నార్మల్గా అయితే పర్ హెడ్ 100 rupees, ఫారినర్స్కి 400 వరకు ఉంది. సో లోపలికి ఎంటర్ అయిపోయాము టికెట్ తీసుకున్న తర్వాత. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. సో రాజుల కాలంలో ప్యాలెస్లో అసలు ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయి, సో అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. సో ఈ బ్లాగ్ మొత్తం అదేనండి. అన్ని రూమ్స్ లాగా రోజుడుకున్నాయి. చాలా చాలా రోజుల తర్వాత మంచి ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది. అక్కడ చెట్లు కానీ ఆ ఫ్రెష్ ఎయిర్, సో చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ అప్పట్లో ఇవి కన్స్ట్రక్షన్ చేశారు కదా, సో ఈ ప్యాలెస్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇక్కడ చెట్లు కానీ అలానే మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ప్యాలెస్ని అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ యాక్చువల్గా 4 sides వ్యూ ఉంటుంది. సో మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ చౌమహల్లా ప్యాలెస్కి మేము ఆఫ్టర్నూన్ టైంలో రీచ్ అయిపోయాము. సో ఇక్కడ 1 to 2 hours టైం పడుతుంది ఈ ప్యాలెస్లో మొత్తం తిరగడానికి అని చెప్పేసి. సో బిఫోర్గా 1 o'clock ఇక్కడ రీచ్ అయిపోయాము. ఒక 2 hours ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం చార్మినార్కి వెళ్దాము అని చెప్పేసి. ఈవినింగ్ టైంలో చార్మినార్ చాలా బాగుంటుంది కదా. సో అండ్ 5 o'clock బిఫోర్ వెళ్తేనే మనం చార్మినార్ పైకి కూడా రీచ్ అవ్వగలుగుతాము. సో పైకి కూడా వెళ్ళాలి అని చెప్పేసి స్టెప్స్ ఎక్కుదామని చెప్పేసి అనుకున్నాము. సో అందుకనే బిఫోర్గా వచ్చేసాము, కొంచెం ఎండలోనే వచ్చేసాము. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. చల్లగా ఉందా. పెద్ద పెద్ద షాండ్లర్స్ ఉన్నాయి. చాలా చాలా పెద్దగా ఉంది హాల్ అయితే. నాట్య మందిరం అంట ఇది. పెద్ద పెద్ద షాండ్లర్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదా. యాక్చువల్గా మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చేసాం కదా. సో పెద్ద హాల్ ఉంది అక్కడ. సో ఆ హాల్లో నుంచి కొంచెం ఇట్లా ముందుకు వెళ్తే మనకి కొన్ని రూమ్స్ లాగా ఉన్నాయండి. సో ఆ రూమ్స్లో యాక్చువల్గా ఇలాగా మనకి అప్పటి కాలంలో వాళ్ళు అరేంజ్ చేసిన హాస్పిటల్స్ కానివ్వండి, ఫలక్నామా ప్యాలెస్, సో అప్పట్లో నైజామ్స్ మనకి క్రియేట్ చేసిన వండర్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ చేసి చూపించారు. సో చాలా చాలా బాగుంది. అప్పట్లో యూజ్ చేసిన నాణ్యాలు కానివ్వండి, అప్పుడు యూజ్ చేసిన మనీ కానివ్వండి, అవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసి చూపించారు. నాకైతే ఈ షాండ్లర్స్ చాలా బాగా నచ్చాయి. ఈ ప్లేస్ చూసారా, యాక్చువల్గా బాజీరావ్ మస్తానీ మూవీలో మనకి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ నాకైతే చూడగానే అట్లనే అనిపించింది. సో నాట్య మందిరం లాగా మొత్తం అంతా కూడాను, పైకి కూడా చక్కగా అన్నీ ఓపెన్ ఉన్నాయి చూసారా, చాలా చాలా బాగుంది. దివానీ మస్తానీ సాంగే గుర్తొచ్చింది నాకు ఇది చూసినప్పుడల్లా ఈ హాల్.
సో అలా కొంచెం ముందుకు వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. సో స్టెప్స్ దగ్గరికి మనం ఇలా పైకి ఎక్కితే సో ఒక్కొక్క ఫ్లోర్లో మనకి ఒక్కొక్క హాల్ ఉంది. సో ఆ హాల్లో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హెరిటేజ్ ఆర్ట్స్ అని పెట్టారు. సో పైకి ఒక రూమ్ ఉంది, అలానే ఇక్కడ ఒక హాల్ ఉంది, అక్కడ ఒక హాల్ ఉంది, 2 హాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళి చూస్తే ఒక హాల్లో మనకి ఒక చాలా పెద్ద వే ఉందండి. చాలా చాలా బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది. ఇందులో మనకి పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి, అలానే అప్పట్లో ఉన్న రాజులు వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, వాళ్ళు ఎలా రెడీ అయ్యే వాళ్ళో చూస్తే చాలా బాగుంది అసలు. ఇలా మేమైతే కాసేపు ఈ విండోస్లో కూర్చొని ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా నచ్చింది. ఒక 3-4 కూర్చోవచ్చు, అంత పెద్ద విండో ఉంది. అండ్ బయటకు వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకొక రూమ్లోకి వచ్చేసాము. సో ఆ పైన చూపించాను కదా, సో ఆ పైన రూమ్లోకి వచ్చేసాము. సో ఇక్కడ మనకి వాళ్ళు యూజ్ చేసిన డైనింగ్ టేబుల్స్ ఎలా ఉన్నాయి, అలానే సో అక్కడ మనం జ్యువెలరీ బాక్సెస్ ఎలా ఉండేవి అవి కూడా చూసాము. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అప్పటి కాలంలోవే మళ్ళీ ఇప్పటికి మనకి ట్రెండ్లోకి వచ్చేసినాయి. సో అప్పటివి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం యూజ్ చేస్తున్నాము. సో అప్పటి కాలంలో యూజ్ చేసిన జాకెట్స్ అండి, చూసారా ఎంత హెవీగా ఉందో. సో ఈ హాల్లో వచ్చేసి హెరిటేజ్ ఆర్ట్స్ అన్నారు కదా, సో అప్పటి కాలంలో యూజ్ చేసిన బట్టలు, చెప్పులు ఇట్లాంటివి అయితే ఉన్నాయి. సో మనం అల్మరాలు కూడా ఉన్నాయి. సో ఎలాంటి అల్మరాస్ యూజ్ చేసేవాళ్ళు, కబోర్డ్స్ మనం పెట్టుకోవడానికి బట్టలని కూడా అక్కడ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ సోఫాలు ఉన్నాయి, చాలా క్యూట్గా ఉంది. పైనుంచి అయితే కింద షాండ్లర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఇంకొక హాల్లోకి వచ్చేసాము. ఇందులో చూస్తే కప్స్ అండ్ సాసర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కప్స్ అండ్ సాసర్స్ ఉన్నాయి. అండ్ టీ కప్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. బుడ్డి టీ కప్స్ కూడా నేను గమనించాను ఇక్కడైతే, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా ట్రెండింగ్లోకి వచ్చేసాయి. ఏం చేస్తున్నా కాదు, అంత దూరం జర్నీ ట్రావెల్ చేసి వచ్చింది ఎందుకు మనం టీ కప్స్ చూడనికా? సో నేను మీకు ఇందాక ఎగ్జాక్ట్గా చెప్పాను కదా బాజీరావు మస్తానీలో ఎలా ఉంటుంది, పైనుంచి కూడా చూడొచ్చు కదా మనం కింద డాన్స్ చేసే వాళ్ళని. సో అలా ఉంది. అండ్ ఈ రూమ్ అయితే ఎస్పెషల్లీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు. ఎన్ని యుద్ధాలు చేసే ఆయుధాలు ఉన్నాయోనండి ఇందులో. చాలా చాలా కత్తులు, అసలు ఒక పేరు కాదు వీటికి, చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉండొచ్చు మేబీ, బట్ నాకైతే తెలీదు. అన్నిటికీ యుద్ధాలకన్నిటికీ వాడే ఆయుధాలు అన్నీ ఇందులో ఉన్నాయి. మీరు రిటర్న్ అయిపోతున్నారు, అప్పుడు చూస్తారా? వావ్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆయుధాలే ఉన్నాయి. యుద్ధానికి సిద్ధం కండి. ఎందుకు యుద్ధం జరగట్లేదు? ఇంత వెరైటీగా ఉన్నాయి. ఏమంటారమ్మా? దీన్ని గండ్రగొడ్డలి అంటారంట, మా అమ్మ చెప్తుంది. మర్చిపోయి గ్లాస్ ఉందని తీసుకోబోయాను. దాన్ని గండ్రగొడ్డలి అంటారంట. మిగతా చూడు, ఇదైతే ఐరన్ షీల్డేనా, ఆర్మరా? హెడ్, ఇవేమో చేతులకి కాళ్ళు పెట్టుకునేవి, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము ఇవన్నీను. ఇప్పుడు మనం చూసింది ఒక్క పార్ట్ అండి. ఈ పార్ట్లో ఒక 4-5 హాల్స్ ఉన్నాయి, అలాగే పెద్ద నాట్య మందిరం లాంటి ఒక హాల్ ఉంది. సో ఇంతవరకు ఇది అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉంటుంది. సో అటు సైడ్ కూడా చూసేద్దాము. ఒక 10 minutes రిలాక్స్ అవి. సో హాఫ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళబోతున్నాం మేము. నాన్న, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి? ఇటు సైడ్ ఇంకో ఎంట్రన్స్ ఉందా?
ఇదో బిల్డింగా? సో మా గ్యాంగ్ అంతా ఇది. మా బుడ్డి తల్లి, మా పెద్ద తల్లి, హాయ్ చెప్పు. మా గ్యాంగ్. సో ఇంకో నవాబులు వెళ్ళిన బాత్రూమ్లు, చీ నవాబులు వెళ్ళిన అరే చూసారా కర్రలు, ఆ టైంలో తెచ్చిన కర్రలు. వీడియో నాది, వాయిస్ ఓవర్ మా హస్బెండ్ది. తాజ్ మహల్ ఎంట్రన్స్. గ్రీన్ షాండ్లాస్. ఏమైంది నిత్యా? డాడీ కావాలా? అక్కడ ఉన్నాడు. ఏమంటారు మావయ్య? మావయ్య ఏంటిది ఇది? మోటారు శకటం. కారు అనగా అప్పట్లో మోటార్ శకటం అని పేరు. మోటారు శకటమా? ఇప్పుడు రోజులు ఉందా మావయ్య ఇది? ఉందా? రోల్స్ రాయల్స్. సో ఇది ఇంకొక మోడల్ ఉంది ఇక్కడ. ఇలాంటివి కొంటారా ఈ రోజుల్లో? ఒకవేళ చేసినా కానీ జనాలు మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ చేంజ్ కొంటారా? అవునా? సో ముందు ముందు ట్రెండింగ్ కాబోతున్న కార్లు. ఇది అంబాసిడర్ లాగా ఉంది. సెడాన్ డీలక్స్ అంట. 200 touring sedan. Wow, this is nice, huh? సో ఇది మాత్రం పాడైపోయింది. సో ఇక్కడ దూరంలో ఒక చిన్న చిన్న కార్లు, అలానే జట్కాలు ఉంటాయి కదా, సో జట్కా బండ్లు, అలానే రిక్షా బండ్లు లాంటివి ఉన్నాయండి. సో అలా ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక పెద్ద హాల్ లాగా ఉంది. ఇది కొంచెం షూటింగ్స్ చేసే హాల్ లాగా ఉంది. ఇది అప్పట్లో కట్టిందా అని నాకే డౌట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం లోపలికి ఎలో అయితే చేయలేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ సోఫాలు కానివ్వండి, లోపల కొంచెం డిఫరెంట్ సోఫాలు, అలానే పైనుంచి ఇట్లా వ్యూ ఉంది, షాండ్లర్స్ ఉన్నాయి, కొంచెం డైనింగ్ టేబుల్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారు. ఈ హాల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ లాగా బాగుందండి, చాలా చాలా బాగుంది. అండ్ ఆ ఫౌంటైన్ యాక్చువల్గా ఆన్ చేయలేదు, సో అది ఆన్ అయితే కనుక చాలా బాగుండేది. అవునా? అదిగో కుల్ఫీ చెట్టు అంట, మా హస్బెండ్ చెప్పారు. మెసేజ్ అవుతుంది. ఇది చింతకాయ చెట్టు అండి, కానీ దాన్ని భలే గ్రూమింగ్ చేశారు, ఎంత బాగుందో. సో ఒక కుల్ఫీ షేప్ లో, సో చాలా గ్రూమ్ చేశారు, చాలా బాగుంది. తింటున్నావా మావయ్య? ఎలా ఉంది? పుల్లగా ఉందా? డైరెక్ట్గా మట్టి అంతా ఉంటుంది, శుభ్రంగా తినేస్తున్నాను. బాగుంది, చాలా పుల్లగా ఉంది. కాస్త కోసుకుని వెళ్తే రేపు పప్పు కూడా చేసుకోవచ్చు. మా మామ కొడుకు కెమెరా అంటే చాలా షై.
ఒపీనియన్ తీసుకుందాం. నాన్న, చౌమల్ల ప్యాలెస్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఏం చూసావు, ఏం నచ్చింది ఇందులో నీకు బాగా? అన్నీ చెట్లు, ఆహ్లాదమైన వాతావరణం, ఓకే ఇంకా ఈ పురాతన కట్టడాలు, ఓకే ఇంకా కట్టెలు, కటారులు, ఓకే ఓకే నీకు అవి బాగా నచ్చినాయా? ఆయుధాలు, వాడిన వాహనాలు. ఓకే, కార్లు చాలా బాగున్నాయి. ఇంకా సో మళ్ళీ ఎగ్జిట్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి కట్ చేసుకుంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చాలా చాలా దగ్గర చార్మినార్, 1/2 కిలోమీటర్ కూడా లేదు, పక్క గల్లీలోనే ఉంది. సో చాలా దగ్గర. చార్మినార్ అనగానే మనకి బట్టలు, గాజులు, అలానే జ్యువెలరీస్, సో ఇవన్నీ కూడా కనిపిస్తాయి కదా. నేనైతే ఇవంతా కూడా రికార్డ్ చేయకుండా ఎలా ఉంటాను మీకోసం. సో చెప్పులు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చెప్పల్స్ అయితే అన్ని రకాలు ఉంటాయి, చాలా చాలా వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి. సో ఫైనల్గా చార్మినార్ దగ్గరికి వచ్చేసాము. మేమైతే యాక్చువల్గా ఇప్పుడు పైకి ఎక్కాలి స్టెప్స్. సో ఇది చాలా చాలా టఫ్ టాస్క్ అండి. స్టెప్స్ చాలా చాలా చిన్నగా ఉంటాయి, ఒక్క మనిషి దూరే ప్లేసే ఉంటుంది అండ్ హైట్గా ఉంటాయి స్టెప్స్ అయితే. మా అమ్మ వాళ్ళు అయితే పాపం ఎక్కలేక ఎక్కుతున్నారు, బట్ తప్పక ఇంకెక్కేసాము. ఆ రోజు సండే అవడం వల్ల చూసారా ఎంత క్రౌడ్ ఉందోనండి. ఈ క్రౌడ్లో నుంచి వెళ్ళి షాపింగ్ కూడా చేయాలి. అబ్బా టఫ్ టాస్క్ ఇది కూడా నాకు. ఎలాగో కష్టపడి పైకి ఎక్కేసామండి. తర్వాత కిందకు దిగడానికి ఒక పెద్ద క్యూ ఉంది, చాలా టైం పట్టింది. చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళడము, పైకి ఎక్కి దిగడం అంటే చాలా పెద్ద టాస్క్ నిజంగా. సో ఎలాగోలా కంప్లీట్ చేసుకున్నాము. సో కిందకు వచ్చేసాము. ఇప్పుడైతే కొంచెం షాపింగ్ కలర్ఫుల్గా ఉంది కదా. సో చార్మినార్ అంతా ఇంకొక 1 hour అయితే ఇంకా లైటింగ్స్ వేసి చాలా బాగుంటుంది. సో చార్మినార్ దగ్గర రోడ్ సైడ్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టము. సో వర్షం చినుకులు స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా చాలా చాలా ఫాస్ట్గా తీసేసుకొని నాకు కావాల్సినవి అన్నీ కూడాను ఇంకా రిటర్న్ అయిపోయాము. సో పిల్లలైతే చాలా చాలా టైర్డ్ అయిపోయారండి. నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.